హలో, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్యామిలీ. మన న్యూ ఇయర్లో ఇది మన ఫస్ట్ వ్లాగ్. మన లాస్ట్ వ్లాగ్ చూసేసారు కదా, అదే ఐఎమ్ బయింగ్ అడ్వెంచర్ 390 అండ్ దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్లాగ్ ఆఫ్ అవర్ 2025. సో నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ఎందుకు ఎక్సైటెడ్గా ఉన్నానో ముందర మీకైతే చెప్తాను. సో మే దిస్ న్యూ ఇయర్ బ్రింగ్స్ జాయ్ అండ్ హ్యాపీనెస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ గైస్. ప్రతి ఒక్కళ్ళు హ్యాపీనెస్తో, జాయ్తో, మంచి హైట్స్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను ప్రతి ఒక్కళ్ళని. సో విత్ దట్ లెట్స్ వెల్కమ్ అవర్ న్యూ 2025. వెల్ ఎక్కువ సోది లేకుండా నీట్గా టాపిక్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. మీరు ఇంకా మీ బైక్స్కి వచ్చిన నార్మల్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో అవే యూజ్ చేస్తున్నారా? మన ఫ్రంట్ బ్రేకో బ్యాక్ బ్రేకో మన బైక్తో కొన్నప్పటి నుంచి వచ్చిన బ్రేక్స్ ఉంటాయి కదా, సో అదే బైక్స్ మీరు కూడా యూజ్ చేస్తున్నారా? సో యూజ్ చేస్తే మాత్రం యూర్ ఇన్ డేంజర్ గైస్. యా, డేంజర్ అని ఎందుకు అంటున్నాను తెలుసా? ఏ బైక్కి ఎట్లాంటి బ్రేక్స్ ఇస్తే ఎలా ఆగుతుందో మొత్తం చెక్ చేసి ప్రతి ఒక్క టెస్ట్ని పాస్ అయిన తర్వాతనే ఆ బైక్స్కి ఆ బ్రేక్స్ అనేవి పెట్టేసి ఇస్తారు మనకి. సో ఇన్స్టాల్ చేసి ఇస్తారు అన్నమాట. బట్ అవనేవి ప్రతి చోట వర్క్ అవ్వవు. దే ఆర్ ఎఫిషియంట్. 80% అవి ఎఫిషియంట్, 80% పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. బట్ మిగతా 20% అనేవి అస్సలు పనిచేయవు. అలా ఎందుకు చెప్తున్నానంటే, అసలు మా కాప్ మామూలు పట్టుకుంటారని అనుకున్నా. మిగతా 20% ఎలాంటి కండిషన్స్ అంటే దే ఆర్ క్రిటికల్ కండిషన్స్ అని ఎందుకు అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం హైవేస్ మీద వెళ్తున్నాం, సిటీలోనే వెళ్తున్నాం. సో వీఆర్ ఇన్ గుడ్ పేస్ అనమాట. మంచి పేస్లో ఉన్నప్పుడు ఎవడైనా సడన్గా అడ్డం వచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు? నార్మల్గా కొంచెం అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్న రైడర్స్ అయితే బ్రేక్స్ అనేవి స్క్వీజ్ చేసేస్తారు. అండ్ కొంచెం మీడియం లేకపోతే కొంచెం ప్రొఫెషనల్ వాళ్ళైతే దే నో హౌ టు హ్యాండిల్ అని చెప్పేసి. బట్ వీటన్నిటికన్నా వాట్ మేక్స్ యూ అ పర్ఫెక్ట్ రైడర్ అంటే ఇంజన్ బ్రేకింగ్. యా, టుడే మన టాపిక్ వచ్చేసి ఇంజన్ బ్రేకింగ్. సో ఈ వీడియోలో మనం ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏందో నేర్చుకుందాము అండ్ రేవ్ మ్యాచింగ్ అంటే ఏందో నేర్చుకుందాము. ఓకేనా? మంచి ఎగ్జైట్ అవుతున్నారు అందరూ. హాయ్. ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ ఎగ్జైట్మెంట్లో ఉన్నారు. రేవ్ అని అడుగుతున్నారు. పోలీసులు ఉంటే మనల్ని పట్టుకుంటారు. అసలు తొంగి చూస్తున్నారు. రియాక్షన్స్ చూడండి. ఐఎమ్ లవింగ్ దిస్ భయ్యా. దిస్ ఈజ్ వాట్ నార్మల్ బైకర్ వాంట్స్. ఇంకేం కావాలి చెప్పండి మనకి? అంత ఎంతూజియాస్టిక్గా చూస్తున్నారు చూడండి. ఎంతూజియాజం అయినా ఏదో. సరే, ఓకే అన్న. వెళ్ళేటప్పుడు మొత్తం రేస్ ఇచ్చేయాలంటున్నారు. పోలీసుడు ఉన్నాడు మామ. సో వాట్ ఈస్ ఇంజన్ బ్రేకింగ్ అని చెప్తున్నా కదా. సో ఇంజన్ బ్రేకింగ్ అంటే సింపుల్ టర్మ్స్లో క్లియర్ చేసేస్తాను నేను. అంత కాంప్లికేట్గా చెప్పను. దాని లోపల ఇంజన్ లోపల ఏమవుతాయి అవి ఇవి ఏం చెప్పను. నాకు కావాల్సింది ఏంటి క్రిస్టల్ క్లియర్గా చెప్పేస్తాను. సో బేసిక్గా ఇంజన్ బ్రేకింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. మనం ఒక గేర్లో ఉన్నాం. సరే, లెట్స్ గెట్ ఇన్ టు సిక్స్త్ గేర్లో ఉన్నాం. ఇప్పుడు నేను యాక్సిలరేటర్ అని ఆపేస్తే నేను ఏం పట్టుకొని చూడండి, నేను బ్రేక్ పట్టుకోను, ఏం పట్టుకోను. 64లో ఉన్న బండి ఇట్స్ గోయింగ్ అంటే రిటార్డ్ అవుతుంది. రిటార్డ్ అంటే డిక్రీజ్ అవుతుంది చూడండి. స్పీడ్ వచ్చేసి లాస్ట్ దాని పాయింట్ వరకు వచ్చేసింది. ఎంతవరకు వచ్చింది? 30 వరకు వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఆర్పిఎం ఇవ్వకుండా, యాక్సిలరేటర్ ఇవ్వకుండా, బ్రేక్ ఇవ్వకుండా, ఏమి ఇవ్వకుండా బైక్ అనేది దాని స్పీడ్ అనేది డిక్రీజ్ అయితే వస్తుంది కదా. లాస్ట్కి వెళ్ళిపోయి ఆగిపోతుంది అనుకోండి. ఒకవేళ టార్క్ ఎక్కువ ఉన్న బైక్స్ అయితే ఆగిపోకుండా ఆ గేర్ రేషియోస్లో మూవ్ అవుతూ ఉంటాయి. బట్ కేటీఎంస్ ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. దీనిలో టార్క్ అనేది ఎక్కువ ఉండదు, లో ఎండ్ చాలా వరస్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఈ బైక్స్ అనేవి ఆగిపోతాయి. ఇప్పుడు మనది ఏదైతే స్పీడ్ డిక్రీజ్ అయింది చూసారా, లైక్ డిక్రీజ్ అవుతూ వస్తుంది చూసారా, దట్ ఈస్ నోన్ యాజ్ ఇంజన్ బ్రేకింగ్. యా, ఇప్పుడు ఆ ఇంజన్ బ్రేకింగ్ ఎలా అవుతుంది ఏంటి అది అంత
టిపికల్గా లోపలికి అయితే వెళ్ళాను నేను. మన ఇంజన్లో ఒక రెసిస్టెన్స్ వల్ల బైక్ అనేది స్లో అయిపోతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంజన్ బ్రేకింగ్. ఓకే, అర్థమైపోయిందా మీకు? నీట్గా చెప్పేసిన. నాకు తెలిసి ఇంత నీట్గా ఇంకెవరు చెప్పుండరు మన తెలుగు మోటార్ బ్లాగింగ్లో. సో నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇది మన బ్రేకింగ్ సిస్టమ్కి ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు. సో బేసిక్గా ఇంజన్ బ్రేకింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇంజన్ బ్రేకింగ్ అండ్ రేవ్ మ్యాచింగ్ అనేది ఇప్పుడు బైక్ అనేది క్రిటికల్ కండిషన్స్లో లేకపోతే హైవే మీదనో ఎప్పుడో అప్పుడు సడన్గా ఎవరైనా అడ్డం వస్తారు కదా, ఇన్ ప్లేస్ వేర్ బ్రేక్స్ ఫెయిల్ అంటే మనకు అర్థమైపోతుంది. లైక్ మన బైక్ ఇప్పుడు ఇక్కడ బ్రేక్ వేసామంటే ఈ బిల్బోర్డ్, ఆ ముందర బిల్బోర్డ్ వస్తుంది కదా, ఆ ముందర బ్యానర్ సంథింగ్, ఆ బ్యానర్ వరకు మన బైక్ అయితే అయిపోతుంది అని మనకు తెలుసు. బట్ ఈ మధ్యలో ఏదన్నా అడ్డం వచ్చిందంటే వాట్ వీ నీడ్ టు డూ? నార్మల్గా అందరూ ఏం చేస్తారంటే బ్రేక్స్ అనేది స్క్వీజ్ చేసేస్తారు. స్క్వీజ్ చేసే టైంలో పడిపోతారు. ప్రెసెంట్ ఇప్పుడున్న జనరేషన్ బైక్స్కి వచ్చేసి ఏబిఎస్ అని వస్తుంది కాబట్టి దేర్ ఇస్ నో దాట్ ప్రాబ్లం. చాలా ఒక 70 to 80% యాక్సిడెంట్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి డ్యూ టు ఏబిఎస్ అనేది. బట్ పాత బైక్స్ అయినా ఈవెన్ ఏబిఎస్ ఉన్నా కానీ ఈ ఇంజన్ బ్రేకింగ్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగామంటే లిటరల్గా మన లైఫ్స్ ఎన్నిసార్లు సేవ్ చేస్తుందంట ఆ ఇంజన్ బ్రేకింగ్. ఇప్పుడు సడన్గా ఎవరైనా ఇక్కడికి వచ్చారనుకోండి, నేను ఏం చేయను, వాట్ ఈజ్ ఇంజన్ బ్రేకింగ్ ఇందాక చూపించాను. బట్ ఇంకా స్లో అవ్వాలి. ప్రతి గేర్కి అనేది ప్రతి గేర్కి ఒక్కొక్క మ్యాక్సిమం స్పీడ్, దానికి ఒక స్పీడ్ లిమిట్ అనేది పెట్టేసి ఉంటుంది. లైక్ మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు మనం ఈ స్పీడ్లో 6th గేర్లో వేసి ఇందాక చూసాం, వదిలేస్తే అంత దూరం వెళ్ళింది. బట్ ఇంకా ముందర ఆగాలంటే మనం ఒక్కొక్క గేర్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక్కొక్క గేర్ డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా అనేది ఇంజన్ బ్రేకింగ్ ప్రాసెస్లోకి వస్తుంది. బైక్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5th గేర్లో ఉన్నా చూడండి, నేను ఏం పట్టుకోను అయిపోతుంది చూసారా? యా. బట్ మీకు ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను ఇంజన్ బ్రేకింగ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను గేర్ డౌన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక జెర్క్ అనేది వస్తుంది కదా. యా, ఎందుకు వస్తుంది జెర్క్ అనేది? ఇప్పుడు 4th గేర్లో నేను ఎంత ఆర్పిఎం వెళ్తున్నా? 4000 ఆర్పిఎంలో వెళ్తున్నా. అది నేను గేర్ డిక్రీజ్ చేశానంటే ఆర్పిఎం ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 3rd గేర్కి మనం ఈ స్పీడ్ ఇప్పుడు 30 స్పీడ్లో 4th గేర్లో 4000 ఆర్పిఎంలో ఉన్నామంటే 2nd గేర్ వేసేసరికి ఎంత ఆర్పిఎం వెళ్తుంది? 6000 ఆర్పిఎం వెళ్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 4000 నుంచి ఇప్పుడు మనం గేర్ డౌన్ చేస్తున్న ప్రతిసారి స్పీడ్ ఎక్కువ ఉన్నాం కాబట్టి మన ఏమంటారు ఆర్పిఎం అనేది పెరుగుతూ ఉంటుంది. సో దట్ మనకు ఆ జెర్కింగ్ ఫీల్ అని వస్తుంది. అర్థమవుతుంది కదా నేను ఏం చెప్తున్నానో? ఇప్పుడు ఆ జెర్కింగ్ ఫీల్ రాకుండా ఉండడానికి మీరు ఇంటూ రేవ్ మ్యాచింగ్ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా మీకు, గేర్ డౌన్ చేసేటప్పటికి మనకి ఏమవుతుంది, ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఆర్పిఎం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మన ఇనిషియల్ ఆర్పిఎం తక్కువ ఉంటుంది, గేర్ డౌన్ చేసిన ఆర్పిఎం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు జెర్క్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మనం రేవ్ మ్యాచింగ్ అంటే ఏంటి? ఆ పేరులోనే అర్థమవుతుంది, మనం రేవ్ అనేది మ్యాచ్ చేస్తున్నాం. సో ఈ యాక్సిలేటర్ ఏదైతే ఉందో మనం క్లచ్ పట్టుకున్నప్పుడు ఈ యాక్సిలేటర్ని కొంచెం బ్లిప్ చేసామంటే, బ్లిప్ అంటే కొంచెం పార్ష్ లాంగ్వేజ్లో మాట్లాడతారు, మనం ఈజీగా మాట్లాడదాం. బ్లిప్ అంటే కొంచెం యాక్సిలేటర్ని ఇట్లా రేజ్ చేసామంటే ఏమవుతుంది, ఆర్పిఎం అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే స్లైట్గా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం చూడండి, క్లచ్ పట్టుకున్నా, ఆర్పిఎం అనేది చేశాను, మీకు జర్కింగ్ అనేది అనిపించిందా? ఇందాక నేను గేర్ డౌన్ చేపిస్తుంటే ఎంత జర్క్ వచ్చింది, నేను ఇంకా ముందరికి పడిపోతున్నా. ఇప్పుడు నేను ముందరికి పడిపోవట్లేదు, చాలా ఈజీగా గేర్ అనేది డౌన్ షిఫ్ట్ చేస్తున్నాను నేను. యాక్చువల్గా ఇవన్నీ ఆటో బ్లిప్పర్ ఉంటే వస్తుంది, మన బండ్లకి ఆటో బ్లిప్పర్స్ ఉండవు కాబట్టి మనం ఇట్లాంటి ఇంజన్ బ్రేకింగ్ రేవ్ మ్యాచింగ్లు అనేవి చేసుకుంటూ ఉంటాము. సో ఇంజన్ బ్రేకింగ్ని రేవ్ మ్యాచ్ చేసుకుంటూ చేస్తే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ అని అనుకోవచ్చు. ఇందాక మీరు సడన్గా ఎవరైనా అడ్డం వస్తే వీ నీడ్ టు డూ ఇంజన్ బ్రేకింగ్ చెప్పాను కదా, అంటే ఏమంటారు, రేవ్ మ్యాచింగ్ చేయకుండా గేర్ డౌన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. బట్ ఇట్స్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఆఫ్ బ్రేకింగ్ చేయకుండా అది ఒకటే చేస్తా అంటే కుదరదు. ఏమవుతుంది తెలుసా, డైరెక్ట్ పోయి లారీ కింద పడతారు. తర్వాత ఏమవుతుంది, ఏం లేదు, ఓం నమః శివాయ. యా, ఇది నిజము. సో అందరు అనుకుంటూ ఉంటారు నాకు బ్రేక్స్ లేకపోయినా పర్వాలేదు, నేను ఏమంటారు ఇంజన్ బ్రేకింగ్తో నడిపించేస్తాను, నేను ప్రో రైడర్ని పీకేసి సపోర్ట్ చేస్తానంటారు. ఇట్స్ నెవర్, అస్సలు కరెక్ట్ కాదు అది. ఎందుకంటే బ్రేకింగ్ మనం 70% or 80% చేస్తే ఇంజన్ బ్రేకింగ్తో మనం మిగతా 30 to 20% ఆపాలి బండిని. ఓన్లీ ఇంజన్ బ్రేకింగ్ మీద బండిని అయితే ఆపకూడదు, అట్లా అవ్వదు కూడా.
సో మీకు ఇంజన్ బ్రేకింగ్ అంటే నార్మల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేసినట్టున్నాను నేను. రేవ్ మ్యాచింగ్ గురించి కూడా చెప్పాను కదా. మనం ఏం లేదు, రేవ్ మ్యాచింగ్ అంటే డౌన్ షిఫ్ట్ చేసేటప్పుడు ఆర్పిఎం ఏదైతే ఇంక్రీజ్ అవుతుందో అక్కడ జర్క్ రాకుండా ఉండడానికి మనం ముందలే ఆర్పిఎంని మ్యాచ్ చేస్తున్నాం. మనం కూడా కొంచెం ఇంక్రీజ్ చేసి ఆర్పిఎంని క్లచ్ పట్టుకొని. అండ్ మీరు అనుకోవచ్చు దీనిలో క్లచ్ ఎందుకు వస్తుంది మధ్యలో, క్లచ్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అయిపోతుండే మనం ట్రాక్టర్ కింద పడుతుండే. సో క్లచ్ అనేది పక్కా ఇంపార్టెంట్. అండ్ చాలా వీడియోస్ చూశాను నేను యూట్యూబ్లో కూడా. క్లచ్ లేకుండా అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్లు ఇంజన్ బ్రేకింగ్లు నేర్పిస్తున్నారు. ఇట్స్ టోటల్లీ రాంగ్, టోటల్లీ రాంగ్. బైక్ అనేది చాలా ప్రాబ్లం వస్తుంది. చాలామంది చెప్తున్నారు కూడా బైక్ అనేది ప్రాబ్లం రాదు, ఇఫ్ వీ డూ ఇట్ పర్ఫెక్ట్లీ బైక్ అనేది ప్రాబ్లం రాదని. బట్ వస్తుంది. మెకానిక్స్ ఏమైనా పిచ్చోళ్ళా? ఎందుకు ఇస్తారు మన క్లచ్? చెప్పండి, ఎందుకు ఇస్తారు మన క్లచ్? క్లచ్ అనేది ఏం చేస్తుంది అసలు? ఇప్పుడు మన ఇంజన్ ఉందా, మన గేర్స్ ఉన్నాయా, ఇంజన్ నుంచి గేర్స్ని కనెక్ట్ చేస్తానికి క్లచ్ అనేది యూజ్ అవుతుంది. ఇందాక ఇంజన్ బ్రేకింగ్ గురించి చెప్పాను కదా, మనం అదే ఇప్పుడు క్లచ్ వదిలేసి ఇట్లా వదిలేస్తే ఏమవుతుంది, అన్నీ వదిలేస్తే బైక్ అనేది స్లో డౌన్ అవుతుంది. అండ్ అదే మనం క్లచ్ పట్టుకొని ఉంటే స్లో అవ్వదు. ఏ స్పీడ్లో ఉందో ఆ స్పీడ్లోనే మెయింటైన్ అయితే వెళ్తుంది. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు హిల్ ఉన్నారు, కొండ మీద నుంచి కిందకు వస్తున్నారు, మీరు బ్రేక్స్ వేస్తున్నారు అండ్ ఈవెన్ క్లచ్ పట్టుకుంటున్నారు. సో ఛాన్స్ ఏముంది, మీరు 90 స్పీడ్లో ఉన్నారు, 40-60 స్పీడ్లో ఉన్నారు, మీరు ఇంకా స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. బ్రేక్స్ అనేవి పడవు. 60 నుంచి యూ విల్ గో టు 80, ఎందుకంటే క్లచ్ పట్టుకుంటున్నారు. క్లచ్ పట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఇంజన్ గేర్స్ సపరేట్ అయిపోతున్నాయి. సో సపరేట్ అయిపోతే ఏముంది మనకు అక్కడ ఏమంటారు కనెక్షనే ఉండదు. కనెక్షన్ ఉండకపోవడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ వెళ్ళిపోతుంది, ఆగకుండా వెళ్ళిపోతుంది. సో మనం క్లచ్ వదిలేసుకొని మీరు గేర్ అనేది రెడ్యూస్ చేసుకుంటూ ఉంటే బైక్ అనేది మీకు కంట్రోల్లో ఉంటుంది. ఐఎమ్ సేయింగ్ ద పాయింట్ రైట్. అంటే ఆ గేర్కి ఎంత స్పీడ్ అయితే వెళ్ళగలుగుతుందో బండి ఆ స్పీడ్లో కంట్రోల్ అవుతుంది. మీరు 6th గేర్ నుంచి 5th గేర్ 4th గేర్ 3rd గేర్కి వేసారనుకోండి, ఇగో ఇంతే, ఇంకా 40. ఈ 40 స్పీడ్లో లిమిటర్ అయిపోతుంది. కాబట్టి మన బైక్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. క్లచ్ పట్టుకుంటేనేమో కంట్రోల్లో ఉండదు, దాంతో అదే పోతూ ఉంటుంది. క్లచ్ వదిలేసామంటే గేర్ డౌన్ చేసుకుంటా క్లచ్ వదిలేసామంటే దానంతకు అదే స్లో అయిపోతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఇంజన్ బ్రేకింగ్. రేవ్ మ్యాచింగ్ కూడా చెప్పేసాను మీకు. మనం ఇంజన్ బ్రేకింగ్ అనేది ఇట్లా క్రిటికల్ కండిషన్స్లో, స్లోప్స్లో, ఎప్పుడన్నా మనకి అర్జెంట్ ఎవడన్నా అడ్డం వచ్చాడంటే ఇట్లాంటి వాటిలో యూజ్ అవుతుంది. రేవ్ మ్యాచింగ్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే చెప్పాను, ఆ జెర్క్స్ రాకుండా జెర్క్స్ రాకుండా ఉండడానికి మనం రేవ్ మ్యాచింగ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, రేవ్ మ్యాచింగ్ ఎప్పుడు చేయవచ్చు అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఈ కారు ఒకటే స్పీడ్లో ఉన్నాం హైవే మీద. సో వి బోత్ ఆర్ ఇన్ 60 అనుకోండి, నా బండి ఇంకా ఓవర్టేక్ చేయాలనుకుంటున్నా. సో నార్మల్గా ఏం చేస్తాం, మనం గేర్ అనేది డౌన్ చేస్తాం. గేర్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుంది, జెర్కింగ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం జెర్కింగ్స్ అవ్వకూడదు కదా. అట్లాంటి టైంలో ఏం చేయాలంటే ఎక్కువ స్పీడ్ ప్రొడ్యూస్ అవ్వాలి, ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ అవ్వాలి మనకి అంటే వీ నీడ్ టు గో టు లోవర్ గేర్ కదా. లోవర్ గేర్కి వెళ్ళాలంటే ఎట్లయినా జెర్క్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ జెర్క్ని మ్యాచ్ చేస్తానికి ఫర్ ఎగ్జాంపుల్ నేను వీళ్ళని దాటుతాను చూడండి, చూసారా, యూ గాట్ మై పాయింట్ కదా. ఇప్పుడు నేను ఓవర్టేక్ చేసేటప్పుడు నేను కనుక రేవ్ మ్యాచింగ్ చేయకుండా డైరెక్ట్ అంతే ఇంజన్ బ్రేకింగ్ చేస్తూ ఉంటే నేను ఇట్లా గుద్దుకొని వాడిని ఓవర్టేక్ చేసే బదులు వెనకాల నుంచి ఇంకో 2-3 కార్లు నుంచి తనని గుద్దేస్తాను. మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు అట్లా గుద్దకూడదు అనుకుంటే మనం రేవ్ మ్యాచింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దట్ స్మూతర్ షిఫ్టింగ్ అవ్వడం కోసం రేవ్ మ్యాచింగ్ అనేది యూజ్ చేస్తాం. సింపుల్ అండ్ నీట్ టర్మ్స్ ఏంటంటే ఇంజన్ బ్రేకింగ్ ఈజ్ ఫర్ స్టాపింగ్ ద వెహికల్, ఇట్ ఆటోమేటిక్లీ స్టాప్స్, దాంతో అదే స్టాప్ అవుతుంది. మనం దానికి ఇంకొంచెం అసిస్టెన్స్ ఇస్తాం, ఇంకా స్లో అవ్వు అని చెప్పేసి. అండ్ రేవ్ మ్యాచింగ్ ఏంటంటే స్మూతర్ షిఫ్ట్స్ కోసం. మనం ఇప్పుడు షిఫ్ట్ చేస్తాం కదా, మంచిగా స్మూత్గా షిఫ్ట్ అవ్వడం కోసం మనం రేవ్ మ్యాచింగ్ అనేది యూజ్ చేస్తాం. రేవ్ మ్యాచింగ్ యూజ్ చేయలేదంటే గేర్ బాక్స్ సంఖ్య ఆగిపోతుంది. నీట్గా అండ్ క్లీన్గా చెప్తున్నా, సంఖ్య ఆగిపోతుంది. రేవ్ మ్యాచింగ్ చేస్తే లైఫ్ ఎక్కువ వస్తుంది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రోస్ అంటే ఏంటంటే మనకి బైక్ అనేది పర్ఫెక్ట్ కంట్రోల్లో ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినా ద బైక్ విల్ బి అండర్ అవర్ కంట్రోల్. సో దిస్ విల్ బి అవర్ ఫస్ట్ ప్రో. అండ్ సెకండ్ వచ్చేసి బ్రేక్స్ అనేవి ఎక్కువ వేరెంట్ అవ్వవు. బ్రేక్ ప్యాడ్స్ అన్నా డిస్క్ ప్యాడ్స్ అన్నా ఎక్కువ వేరెంట్ అవ్వవు, ఎందుకంటే మనం తక్కువ యూజ్ చేస్తాం కదా బ్రేక్ ప్యాడ్స్ అనేవి, బ్రేక్స్ అనేవి.
ఇంజన్ బ్రేకింగ్ పర్ఫెక్ట్ అయ్యామంటే చెప్పే కదా ఒక 70%. సో నార్మల్గా 100% యూజ్ చేస్తే ఎంత అరిగిపోతాయో 70% యూజ్ చేస్తే ఎంతో కొంచెం మనం సేవ్ అయితే చేస్తున్నాం కదా. సో ఇట్స్ మోర్ బ్రేక్ ఎఫిషియంట్ అనొచ్చా, యా సంథింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కార్నరింగ్స్లో మనకి పర్ఫెక్ట్ కంట్రోల్ వస్తుంది బండి మీద, ఎందుకంటే మనం గేర్స్ ఇంజన్ బ్రేకింగ్ వేస్తున్నాము, పర్ఫెక్ట్ గేర్లోకి వేసుకున్నామంటే మనకి ట్రాక్షన్ అనేది మంచిగా దొరుకుతుంది. సో దట్ మనకి బైక్స్ స్కిడ్ అనేవి అవ్వకుండా ఉంటాయి. ప్రోస్ గురించి విన్నారు కదా, సో దోస్ ఆర్ ద ప్రోస్. ఇంకా ఇంకొక ప్రో చెప్పాలంటే మనకి మంచి పాప్స్ అండ్ బ్యాంక్స్ కూడా వస్తాయి, పర్ఫెక్ట్గా డౌన్ షిఫ్టింగ్ చేస్తా, పర్ఫెక్ట్గా రెవ్ మ్యాచింగ్ ఇస్తూ ఉంటే. ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ పెట్టించుకున్న వాళ్ళకైతే పండగనే, అసలు మంచి ఆ సౌండ్ ఏంటంటేనే ఇట్లా పాప్స్ టక్ 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 అని వస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రోస్ అన్నమాట. అండ్ కాన్స్లోకి వస్తే ఇంజన్ బ్రేకింగ్ వేస్తున్నారు మీరు, పర్ఫెక్ట్గా రేవ్ మ్యాచింగ్ చేయలేదు అనుకోండి, నార్మల్ ఇంజన్ బ్రేకింగ్ హార్ష్గా క్లచ్ పట్టేసుకొని రేవ్ మ్యాచింగ్ వేయకుండా గేర్ డౌన్ చేసుకుంటూ పోయారనుకోండి, మీ రేర్ వీల్ అనేది లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. రేర్ వీల్ అనేది పక్కా లాక్ అయిపోతుంది రేవ్ మ్యాచ్ చేయకుండా హార్ష్గా గేర్ డౌన్ షిఫ్ట్ చేశారంటే. మీరు రేర్ లాక్ అయిపోయిందంటే స్కిడ్ అయ్యి కింద పడే ఛాన్సెస్ మాత్రం పక్కా ఉంటాయి. సో అందుకనే రేవ్ మ్యాచింగ్ ఈజ్ కంపల్సరీ వెన్ యూర్ డౌన్ షిఫ్టింగ్, వెన్ యూర్ డూయింగ్ ఇంజన్ బ్రేకింగ్. రేవ్ మ్యాచింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి, సో దట్ ఇట్ విల్ సేవ్ యువర్ లైఫ్. ఇంకా కాన్స్ కిందకు వస్తే మనకి ఇంజన్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా చేయకపోతే మనం ఇంజన్ బ్రేకింగ్ని ఇట్స్ గోనా రూయిన్ అవర్ గేర్స్, పక్కా గేర్స్ మీద ఎఫెక్ట్ అయితే పక్కా పడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇంజన్ బ్రేకింగ్ చేసేటప్పుడు నార్మల్ బ్రేకింగ్ చేస్తే మన వెనకాల ఉన్న వాళ్ళకి మన బ్యాక్ రేర్ లైట్ అనేది వెలుగుతుంది, బ్రేక్ లైట్ అనేది. ఇంజన్ బ్రేకింగ్ చేసేటప్పుడు మనకి బ్రేక్ లైట్ అనేది వెలగదు. సో దట్ మైట్ బి డేంజరస్ సమ్ సిచ్యువేషన్స్లో. సో అందుకని చెప్పేసి మీరు ఎప్పుడైతే ఇంజన్ బ్రేకింగ్ చేస్తారో పక్కా మర్చిపోకుండా మీ బ్రేక్స్ అనేది యూజ్ చేయండి, ట్యాప్ చేయండి. మీరు బ్రేక్ చేసే ప్రతిసారి, ఇంజన్ బ్రేకింగ్ చేసే ప్రతిసారి ట్యాప్ అనేది చేయండి, మర్చిపోకండి. సో దట్ వెనకాల ఉన్న వాళ్ళకి యూ గోనా ఇండికేట్ దెమ్ మీరు స్లో అవుతున్నారని చెప్పేసి. అండ్ ఇంకో కాన్ వచ్చేసి బైక్ అనేది స్మూత్ అస్సలు ఉండదు భయ్య. తక్కువ స్పీడ్స్లో ఉన్నప్పుడు ఇంజన్ బ్రేకింగ్ అనేది అస్సలు చేయకండి, ఇగ్నోర్ దెమ్. హై స్పీడ్స్లో ఉన్నప్పుడే ఇంజన్ బ్రేకింగ్ అనేది చేయండి. స్లోలో ఉన్నప్పుడు నార్మల్గా క్లచ్ పట్టేసుకొని బ్రేక్స్ పట్టేసుకోండి, ఎట్లయినా కంట్రోల్ అయిపోతుంది స్లోలో ఉన్నప్పుడు. సో దట్ మీ బండి మీద ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడదు. ఇంజన్ బ్రేకింగ్ చేసే బైక్స్ అండ్ నార్మల్ బైక్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బైక్కి ఇంజన్ బ్రేకింగ్ చేస్తాం వల్ల 5 సంవత్సరాల నుంచి ఇంజన్ బ్రేకింగ్ చేస్తాం వల్ల నా బండి ఎంత హార్డ్ అయిపోయిందంటే బైక్ అనేది దాని ఒరిజినాలిటీ అనేది మిస్ అవుతుంది. ఇంజన్ బ్రేకింగ్ చేయకపోవటం మంచిది, అప్పుడప్పుడు చేయడం మంచిదే, కానీ ఎవ్రీ టైమ్ వీ షుడెంట్ డూ ఇట్. అది కనుక అలవాటు అయిందంటే వద్దనుకున్నా కానీ ఇంజన్ బ్రేకింగ్ చేస్తూనే ఉంటాం. మన బండిని పాడైపోతుందని తెలిసి కూడా మనం అదే పని మీద చేస్తూనే ఉంటాం. ఇంకా ఫుల్ సిస్టమ్ పెట్టిన వాళ్ళు అయితే అసలు వినను కూడా వినరు. అలాంటి వాళ్ళు అయితే ఆ పాప్స్ అండ్ బ్యాంక్స్ డౌన్ షిఫ్ట్స్ కోసం కొడుతూనే ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కాన్. అండ్ ఇంకో కాన్స్కి వచ్చేసి మన చైన్ లైఫ్ అయితే తక్కువైపోతుంది. చైన్ లైఫ్ పక్కా తక్కువైపోతుంది. ఇంజన్ బ్రేకింగ్ చేస్తే ప్రతిసారి మన చైన్ మీద కొంచెం లోడ్ అనేది పడటం వల్ల టెన్షన్ ఎక్కువైపోయి చైన్ అనేది తెగిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నా బండికి అంత తొందరగా చైన్ ఎట్లా పోయిందంటే ద మెయిన్ రీజన్ అదే. మనం ఎంత పర్ఫెక్ట్గా చేసినా చైన్ లైఫ్ పోతూనే ఉంటుంది. సో ఇంజన్ బ్రేకింగ్కి వన్ ఆఫ్ ద కాన్ అది. ప్రోస్ అవి కాన్స్ ఇవి చెప్పేశాను. సో ఇంకా ఏమన్నా ఉంటే యూ గైస్ యాడ్ ఇట్ డౌన్ కింద కామెంట్ బాక్స్ ఫ్రీగా ఉంది. మనకి తెలియని సబ్స్క్రైబర్స్కి చెప్పండి మీరు కూడా, సో దట్ కామెంట్స్ చూసి కూడా వాళ్ళకు కొన్ని అర్థమవుతాయి. వీడియోలో చెప్పలేనివి కూడా కామెంట్స్ ద్వారా చాలామంది తెలుసుకుంటారు తెలుసా. వీడియోలో అర్థం కాకపోతే కామెంట్ చూసి నేర్చుకుంటారు తెలుసా. సో కామెంట్ బాక్స్ ఈస్ ఫ్రీ గైస్, గో టెక్స్ట్. ఇంకేమైనా మిస్ అయి ఉంటే నేను. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. బీ సేఫ్, రైడ్ హార్డ్, రైడ్ రెస్పాన్సిబుల్, ఇది మాత్రం మర్చిపోకండి. హెల్మెట్స్ అయితే అస్సలు మర్చిపోకండి. సో రైడ్ సేఫ్ గైస్, స్టే సేఫ్, స్టే హెల్దీ. ఈ 2025 మంచి ఇన్ఫర్మేటివ్, మంచి ఎడ్యుకేషనల్ టైప్గా స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ వీడియోని అయితే చూస్ చేసుకోవడం అయితే జరిగింది. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో బాయ్ అంటిల్ నెక్స్ట్ వ్లాగ్.